నిర్గమకాండం 25:40 కొండ మీద నీకు కనబరిచిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. మోషే పర్వతం మీద దేవునితో ఏకాంతంగా ఉండి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడే అతడి గుడారానికి సంబంధించిన నమూనాను చూశాడు. ఈరోజు మనం దేవుని కోసం వేచి ఉండలేక తొందరపడితే ఆయన సంఘం కోసం, మన కోసం ఉన్న దేవుని పరిపూర్ణ చిత్తాన్ని మరియు నమూనాను మనం అర్థం చేసుకోలేము. నేటి వేగవంతమైన ప్రపంచంలో మన దేవుని సన్నిధిలో గడపడానికి సమయం కేటాయించలేకపోతా ఉన్నాం. మోషే 40 రోజులు దేవుని చిత్తం కోసం వేచి ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ సమయం గడిపితే ఆయన చిత్తం మనకు అంత స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు మోషేకు కేవలం ఒక ఆలోచన చెప్పలేదు, ఒక నమూనాను చూపించాడు. సంఘం ఎలా ఉండాలి, ఆరాధన ఎలా జరగాలి, విశ్వాస జీవితం ఎలా ఉండాలి అనే దానికి దేవుని వాక్యంలో ఒక ఖచ్చితమైన నమూనా ఉంది. మోషే పర్వతం మీద ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు తన రహస్యాలను బయలుపరిచాడు. గుంపులో ఉన్నప్పుడు మనం దేవుని స్వరాన్ని స్పష్టంగా వినలేకపోవచ్చు. ప్రతి విశ్వాసకి పర్వతం అంటే ఒక వ్యక్తిగత ప్రార్థనా సమయం ఉండాలి. అక్కడ మాత్రమే మనం మన జీవితాల కోసం దేవుని పరిపూర్ణ నమూనాను చూడగలం. ప్రార్థన: ప్రభువా, తొందరపాటుతో నిండిన ఈ లోకంలో నీ సన్నిధిలో నిశ్శబ్దంగా కనిపెట్టే హృదయాన్ని మాకు దయచేయండి. నీ చిత్తం మాకు స్పష్టంగా తెలిసే వరకు తొందరపడకుండా నీ పాదాల చెంత కనిపెట్టే బలమును మాకు ఇవ్వండి. మా సొంత ఆలోచనతో ముందుకు వెళ్లకుండా నీవు చూపించే నమూనా కోసమే మేము ఆపగలిగే కృపను మాకివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.